నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ అనిల్ గారు. నమస్తే అండి అనిల్ గారు. నమస్కారం అండి. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తూనే ఉన్నాం. ఓకే, సో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తోంది, కంప్లీట్ అయింది. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి వర్షం నుంచి వెళ్దాం. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? జగన్ బయోడేటా సో ఫార్ ఈజ్ అ ఫెయిల్యూర్ ఇన్ ఎవ్రీ యాంగిల్. He's a failure as a CM, first of all. And ఆయన మొట్టమొదట రాష్ట్ర ముఖ్యమంత్రిగా భయంకరంగా ఫెయిల్ అయినాడు కాబట్టి రాష్ట్రం అధోగతి పాలైంది. రెండోది, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అలుగుతాను, పొద్దున కారు వేసుకుని బెంగళూరు వెళ్తా ఉన్నాడు. ప్రజల కోసం కొట్లాడడానికి యువర్ ఫోకస్ అంతా జనాల మీద ఉండాలి కదా. సో అది ఇస్తేనే నేను వస్తా అసెంబ్లీస్ అనేసి ఒక పుల్ల పెట్టుకుని కూర్చున్నాడు అనమాట. అది కాదు మనిషి చేయాల్సింది కదా. ఆయన మరలా పొలిటికల్ కెరీర్ చేసుకోవాలంటే ఆయన ఇప్పుడు 11 సీట్స్ 150 దగ్గరకు ఉన్నవాడు 11కి పడిపోయినాడు. ఆయన మళ్ళీ ఎట్లా కట్టుకుంటున్నాడు? నేను అన్నదేమంటే జగన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించాలి. ఆ టైంలో కోవిడ్ టైంలో సెన్సిబుల్గా కొంచెం ఆయన మదర్ తెరీసా లాగా ఆయన చేసి ఉండొచ్చు, కానీ సీఎం లాగా ఆయన ఎప్పుడూ ఉండలేదు. ఆయన రెండు ముఖ్యంగా ఆయన గమనించాల్సింది ఏంటంటే రాష్ట్రం ఈ పరిస్థితులు ఉండడానికి ప్రధాన కారణం జగన్. ఇన్ఎక్స్పీరియన్స్డ్ లీడర్. జగన్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ లీడర్. జగన్ ఒక మేనేజర్ అంతేగాని ఆయన లీడర్ కాదు. ఆయనకి ఒక భవిష్యత్తుకు సంబంధించిన విజన్ కానీ, ఇప్పుడు పొద్దున కారు తీసుకొని బెంగళూరుకి వెళ్ళిపోతూ ఉన్నాడు. నేను ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు పొద్దున మీడియా సమావేశం బట్టి తుఫానులో ఫైట్ చేసిన వాళ్ళకి మెడల్స్ ఇస్తూ ఉన్నాడు. నీ ప్రజెన్స్ ఎక్కడ? నాయకుడుగా నువ్వు ప్రజల మధ్యలో ప్రజలతో కనపడాలి కదా. బెంగళూరులో పనే ముందు నువ్వు అక్కడ ఆగిపో. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలంటే జగన్ ఈజ్ నాట్ ఎ లీడర్. నేను అనదేమంటే వెన్ లీడర్ స్పీక్స్ పీపుల్ లిజన్ అంటుంది. ఆయన మాట్లాడే టోన్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ కుర్చీ ఒకటి కూర్చుంటాడు, కొంచెం మంచి కుర్చీలో కూర్చోవచ్చు. నేను అనేది ఏమంటే హిపోక్రసీ పని చేయదు ఇక్కడ. ఆయన అనుకుంది ఏదంటే నాకు 150 సీట్లు వచ్చినాయి కదా, జనాలకి బిస్కెట్లు వేసినట్టుగా అందరికీ చిన్న చిన్న నవరత్నాలు అవి వేసేసి జనాలని మెస్మరైజ్ చేసేసి అట్లా వాళ్ళని మ్యానిపులేట్ చేసేసి ఆధీనంలో పెట్టుకుందాము, 2-3 సార్లు నేనే గెలుస్తా అనేటువంటి పిచ్చి భ్రమలో ఉన్నాడు జగన్. జనాలు చెప్పు తీసుకుని కొట్టినట్టుగా బుద్ధి చెప్పేటట్టుగా చెప్పారు. ఆయన నవరత్నాలు అనేటువంటిది ఈజ్ అ ఫ్లాప్ స్టోరీ. అది జనాలకి ఇవ్వాల్సింది ఫ్రీబీస్ కాదు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఏమంటారంటే క్యాష్ ట్రాన్స్ఫర్ కదా కావాల్సింది. నువ్వు వాళ్ళని సామర్థ్యంని అభివృద్ధి చేయగలగాలి. అసలు అటువంటి మైండ్ సెట్టే లేదు జగన్కి. తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ వాజ్ ద క్యాపిటల్ ఇష్యూ. అది జగన్ ఫస్ట్ ప్రభుత్వంలోకి రాకముందే నేను గమనిస్తూ ఉన్నాను. జగన్ చాలామందికి తెలియదు ఏంటంటే, నేను జగన్ పాదయాత్ర చేయకముందే యాజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వైఎస్ఆర్ విత్ లాడ్ ఆఫ్ హోప్ ఆన్ జగన్. పాదయాత్ర చేయకముందే అంటే ఎమ్మెల్యేగా కూడా గెలవక ముందే నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జగన్ ఆఫీస్కి పంపించినాను. ఏమని? జగన్ నువ్వు సీఎం అవ్వాలా, 2 రాష్ట్రాల్లో నువ్వు గెలవాలా, గెలిచి పిఎం అయ్యేదానికి నువ్వు పోరాడాలని చెప్పి నేను పంపిస్తే తర్వాత ఆయన యాక్షన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఐ థాట్ ఓకే, హీ డజంట్ హ్యావ్ ద బాడీ లాంగ్వేజ్. బేసికల్ ఏదంటే ఒక లీడర్ వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఆ కోడి కత్తి తీసుకొని అప్పుడు జరిగినప్పుడు ధైర్యంగా అనిపించాడు ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర ఏదో ఒకసారి ఏదో పెద్ద గరిచాడు. నాకు ఆ 2 సమయాలు తప్పితే నేను అనదామంటే ఇట్లా చేతులు పట్టుకుని పోతూ ఉంటాడు. అది ఏంది? అది మన వైసీపీ వాళ్ళతో ఐ యామ్ క్రిటిసైజింగ్ హిస్ బాడీ లాంగ్వేజ్ బికాస్ ఐ వాంట్ పీపుల్ టు ఐ వాంట్ దిస్ టు గెట్ టు జగన్. ఆయన మనిషి నిలబడటము, మాట్లాడటము, నువ్వు జనాలకి నాయకుడు అంటే ఆ టోన్లో మాట్లాడటం అనేది అదే నీ ఓటమికి కారణం అంట. కంపేర్ దట్ విత్ పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం రుణపడి ఉన్నారంటాను. ఎందుకంటే పవన్ రాకపోతే ఆంధ్రాకి భవిష్యత్తు లేదు, నాశనం చేసేవాడు ఈ జగన్. సీరియస్గా ఐమ్ టెలింగ్ యూ. దో ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వైఎస్ఆర్ ఫ్యామిలీ, కానీ
ఎందుకంటే నాయకుడు అనేవాడు బట్టే రాష్ట్రం నాశనం అవుతుంది, నాయకుడు లేకపోవటం బట్టి. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి పవన్ కళ్యాణ్ ఆయన రావటము, ఆయన ఆ యాత్రలు చేయటం, ఆ రాష్ట్రంలో ఆ ధైర్యాన్ని నింపాడు. ఓకే, మనకి మంచి రోజులు రాగలుగుతాయి నింపాడు కాబట్టి నవ్ వి నో ద రిజల్ట్స్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కూడా జగన్ నేర్చుకోకుండా సేమ్ అదే బాడీ లాంగ్వేజ్, అదే వే ఆఫ్ హ్యాండ్లింగ్ సిచ్యువేషన్స్. మనిషిలో ఔన్స్ ధైర్యం ఉంటుందా? ఒక ఔన్స్ పవన్ కళ్యాణ్ డిస్ప్లే చేసేటువంటి ధైర్యంలో లీడర్కి ధైర్యం ఉండాలా. నువ్వే ఓడిపోతే నీ వెనకాల ఉన్న వాళ్ళకి ధైర్యం ఏమిస్తావు? నీకు 11 వచ్చినాయో ఒకటి వచ్చినా కూడా నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి. అనిల్ గారు, అందరూ ఒకేలా ఎందుకుంటారు? ప్రతి ఒక్కరు కూడా అరిచినట్టు హడావిడి చేసినట్లు గాంభీర్యంగానో వ్యవహరించరు. 1 మినిట్. కొంతమంది చాలా కూల్ గా కామ్ గా ఉంటారు, బట్ ఏం చేయాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో మాట్లాడతారు. ప్రతి ఒక్కరికి బాడీ లాంగ్వేజ్ కావాలి, యాటిట్యూడ్ ఉండాలి రాజకీయ నాయకుడికి. అంటే ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ యు విల్ ప్రొజెక్ట్ కాన్ఫిడెన్స్, నో క్వశ్చన్. చంద్రబాబు నాయుడు గారు ఏజ్ ఎంత? ఆయన పోయి మొన్న నీళ్ళలో పోయి పోతానే ఉన్నాడు. తుఫాను పడిందంటే ఒక నాయకుడికి ఉండేటువంటి ఆలోచన విధానం 75 years ఎంత ఉంటే మార్నింగ్ అని మళ్ళీ టీవీ ఇంటర్వ్యూ చేస్తున్నాడు అని ఆలోచించే విధానం. అంటే ఒక లీడర్ రాగానే ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ రావటం, జనాలకి కాన్ఫిడెన్స్ రావటం. ఆ కాన్ఫిడెన్స్ నువ్వు బిల్డ్ చేయలేకపోయినావే. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయన కలవడానికి వెళ్తే ఎక్కడో అక్కడక్కడ ఆపేస్తాడంట జనాలు కలిసేదానికి. తర్వాత ఎవరు కనపడకుండా వెళ్ళిపోతుంటాడంట. దెర్ సో మెనీ థింగ్. నేను అంటేనేమంటే నాయకత్వ లక్షణాలు, బికాజ్ ఎవ్రీథింగ్ ఫాల్స్ అండ్ రైజెస్ ఆన్ లీడర్షిప్ ఓన్లీ. ఖచ్చితంగా లీడర్షిప్ ఇప్పుడు పుట్ దాట్ విత్ ట్రంప్ లీడర్షిప్. అంటే రిజల్ట్స్ మ్యాటర్ ఇక్కడ. వాళ్ళు వచ్చి రాకముందే, అడ్మినిస్ట్రేషన్ రాకముందే యాక్షన్ ఓరియంటెడ్గా మనకేదంటే ఆయన డైరెక్ట్ మీడియాలోకి వెళ్ళిపోతుంటాడు. ఎవ్రీడే హీజ్ ఆన్ ద మీడియా, ఎవ్రీడే హీస్ టాకింగ్, హ్యాండ్లింగ్ ప్రాబ్లమ్స్. నువ్వు అసలు తుఫాన్ వచ్చింది ఇంట్లో కూర్చుంటువి, 2 రోజులు అయిందో లేదో బెంగళూరు పోతుంటువి. అంటే నువ్వు కమ్యూనికేట్ చేస్తున్న మెసేజ్ ఏంటి జనాలకి? మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు తుఫాన్ తర్వాత. మేము కల్పించిన పునరావాస కేంద్రాలలోనే ఇప్పుడు ఎవరైతే తుఫాను బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ రక్షణ వచ్చింది అని చెప్పారు. నువ్వు చేసిన పనుల గురించి నువ్వు చెప్పకూడదు, నీ పనులు చెప్పాలా. నువ్వు గురించి నువ్వు చెప్పుకుంటున్నావు అంటే నువ్వు డబ్బా కొట్టుకుంటావు అని అంతే అర్థం. నువ్వు గ్రేట్ చేసుకుంటే నువ్వు 11 రావు. ఒకటి క్లియర్, వెరీ వెరీ క్లియర్. ఒకవేళ ఇప్పుడు అదాని దాంట్లో నేను అనదామంటే అదాని ఈ డేటా సెంటరు గూగుల్ వచ్చింది తెచ్చినాను అన్నప్పుడు అది చెప్పేది కూడా గట్టిగా చెప్పుకోలేకపోతుంటే మనిషివి. నేను అనదామంటే ఆంధ్రప్రదేశ్ డిజర్వ్స్ అ బెటర్ సీఎం, సంబడి హూ హ్యాస్ దట్ గట్ కాన్ఫిడెన్స్ టు ఫేస్ పీపుల్, ఫేస్ ప్రాబ్లమ్స్, నాట్ రన్ అవే ఫ్రమ్ ప్రాబ్లమ్. పరిస్థితులు ఎదుర్కోగలిగేటువంటి నాయకులుగా. ఇప్పుడు లోకేష్ మాట్లాడుతున్న భయం ఎందుకు, మేము ఉన్నాంగా అని చెప్పి బికాజ్ తుఫాన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో హీ జస్ట్ కమింగ్ అప్ అప్కమింగ్ లీడర్. ఏమైనా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదు. సో ఏది ఏమైనా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అట్టర్ ఫెయిల్యూర్ అంటారు మీరు. ప్రతిపక్ష నాయకుడిగాను ప్లస్ సీఎంగా ఫస్ట్ ఫెయిల్యూరు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఫెయిల్యూరు. నేను మాట్లాడుతుంది ఏంటంటే ఇవన్నా మెరుగు చేసుకుని, ఇప్పుడన్నా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని, మైండ్ సెట్ మార్చుకొని, ఇట్స్ ఓకే, పీపుల్ డూ ఫెయిల్. ఒక సీట్ వచ్చినా పర్లేదు, ఒక సీట్ వస్తే నేను వెళ్ళిపోతా బెంగళూరు కన్నా అంటే నువ్వేం గెలుస్తావు వచ్చి చూద్దామండి. అట్లా కాకుండా రివైవ్ చేసుకొని నీవు ధైర్యంగా ఉండి నీతో ఉన్న వాళ్ళకి నువ్వు ధైర్యం ఇచ్చినప్పుడు, ధైర్యం ఇచ్చి నువ్వు గెలుపు వైపుకు వెళ్ళాలి. ఇప్పుడు జగన్కి ఖచ్చితంగా సీఎం అయ్యేటువంటి భవిష్యత్తు ఖచ్చితంగా ఉంది. బట్ డెఫినెట్లీ హీ హాస్ టు వర్క్ ఆన్ ఆల్ దిస్, హిస్ బాడీ లాంగ్వేజ్, హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్, మాట్లాడే విధానాలు, ఆలోచించే విధానాలు, అన్ని విషయాల్లో అపాలజీ చెప్పాలి. ఫస్ట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను 3 ముక్కలు ఆట ఆడి 3 క్యాపిటల్స్ అని పెట్టి ఇన్వెస్టర్స్ని నేను ఇచ్చేసాను. 70,000 crores వెంట్ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. డిడ్ యు నో దట్? 70,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకి, తమిళనాడుకి తరలిపోయింది. దానికి బ్లేమ్ ఎవరు తీసుకుంటారు? సో జగన్ మస్ట్ accept responsibility for that. Thank and you. Apologize to the Andhra Pradesh community and then try to come back again, bounce back again and become a CM. Like, he has future still. Thank you, Andy. Yeah, thank you.